హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు మే నెలలో ఏవైతే పెన్షన్లు విడుదల చేశారో బ్యాంకుల్లో, అయితే ఈ పెన్షన్లు అనేవి వీరి ఖాతాల్లో నుండి మాత్రం రిటర్న్ అయితే తీసుకుంటున్నారు. అలాగే వీరికి మాత్రం నెక్స్ట్ మంత్ నుండి పెన్షన్ అనేది వేయరు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా మీకు ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ ద్వారా మన యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ సమయంలో మనకు ఎన్నికల కోడ్ అయితే విధించారు కాబట్టి, సో ఈ కోడ్ కారణంగా ఏంటంటే మనకు పెన్షన్లు కొందరికి ఇళ్ళకైతే పంపించారు. సో ఇళ్ళకి ఎవరికి పంపించారంటే మనకు వృద్ధులు కానివచ్చు, సో ముసలివారు కానివచ్చు, వికలాంగులు కానివచ్చు, అలాగే రోగులు కానివచ్చు, అలాగే మంచాలపై నుండి లేని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటికే పెన్షన్లు అనేవి వారి యొక్క పెన్షన్ అనేది అధికారులు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే వచ్చి ఇవ్వడం అయితే జరిగిందండి. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి డీబీటీ రూపంలో వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగిందండి. అయితే మనకు వీరందరి ఖాతాల్లో కూడా అయితే పెన్షన్లు అయితే వేశారు. అయినప్పటికీ వీరి ఖాతాల నుండి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ పెన్షన్లు తీసుకొని నెక్స్ట్ మంత్ వీళ్ళకు రాకుండా వీళ్ళ యొక్క పేరును కూడా అయితే తొలగిస్తున్నారండి. సో ఎవరెవరి ఖాతాల్లో తీసుకోబోతున్నారు ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. మనకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొంతమంది చనిపోయినారు, అలాంటి వాళ్ళ ఖాతాల్లో ఏంటంటే ఈ పెన్షన్లు అనేవి డీబీటీ అంటే బ్యాంకు నుండి వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా రిలీజ్ అయిపోయిందండి. ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వారి అకౌంట్లో పడినా కానీ వాళ్ళు పెన్షన్ అనేది తీసుకోలేరు. ఎందుకంటే ప్రజెంట్ వ్యక్తి ఉంటేనే మనకు పెన్షన్కి సంబంధించి బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ వాళ్ళకు ఏటీఎం ఉంటే కనుక వాళ్ళు పిన్ నెంబర్ తెలుసుంటే వాళ్ళు తీసుకోగలరు. ఒకవేళ తెలియని పక్షంలో ఆ బ్యాంకులో అమౌంట్ అనేది అలానే ఉంటుంది. అయితే ఆ అమౌంట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ అమౌంట్ను ప్రభుత్వం వెనక్కు కూడా తీసుకునే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. అయితే వీరందరి ఖాతాల్లో ఏంటంటే నెక్స్ట్ డబ్బులు రాకుండా వీళ్ళ యొక్క పేరు అనేది పర్మనెంట్గా లిస్ట్ నుండి తొలగించాలని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ కూడా అయితే ప్రభుత్వం విడుదల చేశారు. అయితే దానికి సంబంధించి కూడా మీకు ఆ ఆప్షన్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆప్షన్ అండి ఇది. ఇక్కడ మీరు చేసుకున్నట్లయితే పెన్షనర్ డెత్ క్యాప్చర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని అండర్లైన్ చేస్తున్నారు. సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకేంటంటే పెన్షన్దారులు ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఏవైతే పెన్షన్ డబ్బులు బ్యాంకుల్లో పడ్డాయో ఆ డబ్బులు అనేవి రిటర్న్ తీసుకొని నెక్స్ట్ మనకు జూన్ నెలలో అయితే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది వీరికైతే వేయరండి. అలాగే మనకు ఇక్కడ ఇంకో నోటిఫికేషన్ మీకు స్టిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గత నెలలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో ద్వారా పెన్షన్లు పొందినటువంటి వారిలో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించి మనకు ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్ అనగా మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్స్ లాగిన్లో ట్రాన్సాక్షన్స్ నందుగల పెన్షనర్ డెత్ క్యాప్చర్ అనే ఆప్షన్ ద్వారా పెన్షనర్ యొక్క పెన్షన్ ఐడి లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి డెత్ క్యాప్చర్ పూర్తి చేయవలెను. వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ లాగిన్లో నందు మనకు కంప్లీట్ అయ్యాక పిఎస్ లాగిన్ నందు కూడా అయితే అప్రూవ్ చేయవలను. డోర్ టు డోర్ పెన్షన్ కానుకో యాప్ నందు పేర్లు ఉంటాయి కాబట్టి వారికి యాప్ నందు అయితే చేర్చవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరైతే రీసెంట్గా చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు సచివాలయాల్లో కూడా ఈ విధంగా వెబ్సైట్స్ కూడా మనకు క్లోజ్ చేశారు కాబట్టి లింక్ సో ఏవైతే సర్వర్సు సో దీని ద్వారా ఏంటంటే ఎవరు చనిపోయినారు ఎవరు చనిపోలేదని చెప్పేసి కూడా అయితే మనకు ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే తీసుకోలేకపోతుంది. సో దాని ద్వారా ఎవరైతే చనిపోయి ఉంటారో సో వాళ్ళ అకౌంట్లో కూడా ఈ డీబీటీ రూపంలో డైరెక్ట్గా అమౌంట్ అనేది పడిపోయిందండి. సో అలాంటి వాళ్ళకి సంబంధించిన నిధులు ఏవైతే 3,000 రూపాయలు ఉన్నాయో ఆ 3,000 రూపాయలను రిటర్న్ తీసుకొని సో నెక్స్ట్ మంత్ వాళ్లకు పెన్షన్ రాకుండా వారి యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో
అవి తొలగించాలి. సో ఈ లిస్ట్ అనేది మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ లాగిన్లో ఉంది కాబట్టి సో అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఏంటంటే మీరు తొలగించండి వాళ్ళ యొక్క పేరు లిస్ట్లో లేకుండా. సో లిస్ట్లో లేకుండా తొలగిస్తే కనుక నెక్స్ట్ మంత్ వాళ్ళకు పెన్షన్ రాకుండా సో అక్కడ మనకి ఏంటంటే డెత్ క్యాప్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి సో ఆ డెత్ క్యాప్చర్కి సంబంధించి వాళ్ళ యొక్క పెన్షన్ అనేది తొలగించండి అని చెప్పేసి కూడా అయితే మనకు ఇప్పుడిప్పుడే ఈ అప్డేట్ అయితే వచ్చిందండి. ఒకవేళ ఇలాంటి వాళ్ళకు పెన్షన్ పడి ఉన్నా కానీ ప్రభుత్వం రిటర్న్ అనేది తీసుకునే అవకాశం అయితే 99% అయితే ఉంది. ఎందుకంటే వేసిన తర్వాత కూడా రిటర్న్ అయితే తీసుకునే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ వన్, సో దీనికి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్ అయితే ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. పెన్షనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 paid in 1/5 May 2024 by DBT and door to door. If any death reports, please mark in a welfare educational assistance logins so as to stop payment in next month. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకేంటంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే మనకు సచివాలయంలో ఉంటారండి. సో ఈ ఆఫీసర్ లాగిన్లో అయితే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ వస్తుంది, సో ఎవరెవరు ఎప్పుడు పెన్షన్ తీసుకున్నారు, ఎవరు పెన్షన్ తీసుకోలేదని చెప్పేసి టోటల్ లిస్ట్ అంతా ఆ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఈ ఆఫీసర్ లిస్ట్లో మనకు ఏంటంటే ఎవరు చనిపోయారు ఎవరు చనిపోలేదని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఒక ఇదైతే ఉంటుంది కాబట్టి సో చనిపోయిన వారి యొక్క పేర్లు అనేవి ఆ లిస్ట్ నుండి తొలగించండి. సో నెక్స్ట్ మంత్ మనకు ఎవరైతే చనిపోయారు అని చెప్పేసి మనం నిర్ధారించుకుంటామో సో ఆ వ్యక్తికి నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది రాదండి. ఈ లిస్ట్లో ఉంటేనే వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది, లేని వారికి పెన్షన్ అనేది రాదు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డీబీటీ ద్వారా ఎవరైతే నగదు తీసుకున్నారో ఇలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్లు అనేవి రిమూవ్ చేస్తున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్ అకౌంట్లో వేస్తారా ఏంటని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ మంత్ ఏంటంటే మనకు రూల్ అనేది 95% వరకు మారొచ్చండి. ఎందుకంటే మనకు ఎన్నికల కోడ్ ఉంటేనే మనకు ఈ అకౌంట్ సిస్టమ్ పెట్టారు. సో ఎన్నికల కోడ్ లేకపోతే కనుక ప్రభుత్వమే వాలంటీర్లతో మీ ఇళ్ళకైతే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అని చెప్పేసి కూడా రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే మనం కూడా ఒకటి గమనించుకోవాలి, ఆలోచించుకోవాల్సి అయితే ఉంది. ఎందుకంటే మనకు ఎన్నికల కోడ్ కారణంగానే ఈ పెన్షన్లకు సంబంధించి ఈ రూల్ అనేది తీసుకొచ్చారండి. ఆల్మోస్ట్ ఎన్నికలు అనేవి అయిపోయాయి కాబట్టి ఈ రూల్ పెట్టి ఏం చేస్తారు, సో దాని ద్వారా ఏంటంటే వాలంటీర్ల ద్వారానే ఏంటంటే మనకు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి పెన్షన్దారుల ఇళ్ళకైతే చేరుతాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఇవి చేసుకోలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోండి. అలాగే ఒకసారి మీ యొక్క సచివాలయాలు మీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సచివాలయాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మళ్ళీ జూన్ నెలకు సంబంధించి వాలంటీర్లతో పంపిణీ అయితే ఉండబోతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఇలాంటి వాళ్ళకి సంబంధించిన డబ్బులు అనేవి రిటర్న్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ మంత్ నుండి వీళ్ళకు పెన్షన్ అనేది రాదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను పెన్షన్లకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.